హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బొంబాయి చట్నీ చేస్తున్నాను. పూరీలోకి చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా వెడల్పాటి గిన్నెని తీసుకునేసి 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకునేసి నేను చూపించే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ కూడా వేసుకునేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలండి. తర్వాత బెన్సీ రవ్వను ఒక చిన్న కప్పు తీసుకున్నాను. తాలింపుకు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఒక 4 వరకు తీసుకున్నాను. 4 ఆనియన్స్ కూడా స్లైస్గా కట్ చేసుకున్నానండి. 2 టమాటాలను కూడా స్లైస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్ పెట్టుకునేసి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మనము తాలింపుకు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఇంకా నేను కారం అనేది వేయలేదు. ఇది పిల్లలు తినే విధంగా చేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిరపకాయలు అంటే పిల్లలకు అది ఎక్కువ కారం ఉంటుంది కనుక వాళ్ళు తినలేరండి. అందుకని నేను ఎండుమిరపకాయలు ఒక 4 వరకు తీసుకునేసి వేసాను. కారం అనేది వేయలేదండి. తర్వాత ఆనియన్స్, టమాటాలు మనం కట్ చేసి పెట్టుకునేవి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 1 స్పూను పసుపు, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకోవాలి. నేను సాల్ట్ అనేది 1.5 స్పూన్ వేసుకుని బాగా కలుపుకునేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 3 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి. 3 నిమిషాల తర్వాత మనము మూత తీసేస్తే మనకు టమాటా అనేది బాగా సాఫ్ట్ అయిపోయి ఉంటాయి. ఇలాగా మరొకసారి బాగా కలుపుకునేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి వాటిని ఒకసారి కలుపుకునేసి గరిటెతో మనము కుక్కర్లో వేసుకోవాలండి. కుక్కర్లో వేసుకున్న తర్వాత మనకు ఎంత పలచగా ఉంటే అంత బాగుంటుందండి బొంబాయి చట్నీ అనేది. మరీ చిక్కగా అయిపోతుంది, ఎందుకంటే మనము రవ్వ వేస్తున్నాం కదండి, బెన్సీ రవ్వ కనుక అది చిక్కగా అయిపోతుంది. కనుక అలా కాకుండా మనము మరి కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకునేసి బెన్సీ రవ్వను ఒక చిన్న కప్పు తీసుకున్నాం కనుక దాన్ని కూడా వేసుకునేసి మనం బాగా కలుపుకోవాలండి. కలుపుకునేసి మనకు ఈ గ్రేవీ అనేది, బొంబాయి చట్నీ అనేది మనకు ఎంత చిక్కదనం కావాలో అంత చూసుకోవాలండి. చూసుకునేసి వాటర్ అనేది కొద్దిగా వేసుకుంటేనే మంచిది. ఎందుకంటే బొంబాయి రవ్వ అనేది బాగా మనకు బెన్సీ రవ్వ ఉడకాలి కదండి. బొంబాయి రవ్వ అయినా కూడా వేసుకోవచ్చు, బెన్సీ రవ్వ అయినా వేసుకోవచ్చు. నేను బెన్సీ రవ్వనే వేశాను. ఇలాగ కలుపుకునేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అంటే మనకు ఇది శనగపిండి అంతా కూడా బాగా ఉడుకుతుందండి. అంటే పచ్చి వాసన అనేది లేకుండా ఉంటుంది. 5 నిమిషాలు మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత మనం తీసేసి బాగా కలుపుకున్నామంటే బొంబాయి చట్నీ రెడీ అండి. తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి బొంబాయి చట్నీని పూరీల్లో సర్వ్ చేయడమే అండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.